రానికి చేరుకున్నాడు. ముగ్గురు రాజకన్యలను తీసుకెళ్లి సత్యవతీదేవికి ముందు పెట్టి, మాతా, నేనీ రాజకన్యలను విచిత్రవీర్యునితో వివాహం జరిపించుటకు తీసుకొచ్చాను అని అంటాడు. దానికి సత్యవతీదేవి సంతోషించి వారి దగ్గరికి తీసుకుంటుంది. ఆ ముగ్గురిలో ఒకరైన అంబ సత్యవతీని చూడగానే ఏడుస్తది. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది సత్యవతీదేవి. అప్పుడు అంబా, నేనింతకుముందే సాల్వ మహారాజును ఇష్టపడ్డాను. నా తండ్రిగారు సాల్వుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని మాట ఇచ్చారు. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుంచి తీసుకొచ్చేశాడు అని చెప్తుంది. అది విన్న భీష్ముడు అంబాదేవితో, అమ్మా, మీ మనసులో మరొకరు ఉన్నారన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే మిమ్మల్నిలా తీసుకువచ్చేవాణ్ణి కాదు. స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ ఇంతకు ముందే మరొకరిని ఇష్టపడి ఉంటుందని ఎవరూ ఊహించరు. అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించలేను. మీరు కోరుకున్న వ్యక్తినే వివాహమాడండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులను అమ్మకు తోడుగా ఇచ్చి సాల్వుని వద్దకు పంపాడు. అప్పుడు సత్యవతీదేవి అంబికా అంబాలికల వైపు చూస్తూ, మీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగగా వాళ్ళు